హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే ఫ్యాక్ట్స్. దయ్యాలు కట్టిన గుడి కాకన్మత్ టెంపుల్. అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీనే. మనిషిని నడిపించే శక్తినైనా యుక్తినైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయని కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దయ్యమంటే భయం పసి వయసు నుంచి మనకి వస్తున్నదే. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు, అంతు చిక్కని ప్రశ్నలు తప్ప. కాకన్మత్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్ మొరైలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపైన ఒకటి పేర్చి నిర్మించిన ఈ కట్టడం చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణం ఎలాంటిదంటే బైండింగ్ మెటీరియల్స్, జిగట పదార్థాలు వాడకుండా పెద్ద పెద్ద రాళ్ళ నుంచి చిన్న చిన్న రాళ్ళ వరకు నిలువుగా పేర్చి గోపురంలా మలచడంలో ఓ అద్భుతమని చెప్పుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే రాత్రికి రాత్రే దెయ్యాలు, ప్రేతాత్మలు కలిసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు. అందుకే అక్కడికి వెళ్ళే సందర్శకులంతా అదే భయంతోనే మసులుతుంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం నేటికి చెక్కు చెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఆ చుట్టూ ఉండే పురాతన ఆలయాలను కూడా నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలోనే శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేరు, వాచ్మెన్లు లేరు. కొందరు హోంగార్డ్స్ మాత్రం గుడికి కొంత దూరంలోని కాపలా కాస్తుంటారు. రాత్రిపూట ఎవరు అటువైపు పోకుండా కాపలా కాస్తుంటారంట. ఏదో అతీత శక్తిని ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడి వారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఒక కారణం ఉందని చెబుతుంటారు. స్థానికులు రాత్రి దయ్యాలు ఆలయాన్ని కడుతుంటే ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని అక్కడికక్కడే వెళ్ళి చూసి ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయమైపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయాన్ని స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తుంటూ ఉంటారు. కానీ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం చేయలేరు. అయితే నేటికి ఈ ఆలయం చుట్టూ ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్ళు చెల్లాచెదురు పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్ళేనని, నిర్మాణం మధ్యలోనే ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడం, అవి అక్కడికక్కడే పడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టివేసేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఆలయంపై దాడి చేసినప్పుడు ఈ రాళ్ళు అవే అని బాధిస్తుంటారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని, కిందనున్న ఏ రాయినా కదిలించినా గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒక రకమైన శబ్దం వస్తుందనే పుకార్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అక్కడ చిన్న రాయి కూడా మోయనంత బరువుగా ఉంటుందంట. తమకు తెలిసినది చెప్పి భయాన్ని పుట్టిస్తున్నారంటూ చాలామంది నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవరు చేయలేరు. దాంతో ఈ ఆలయ నిర్మాణం నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.